అందరికీ నమస్తే అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ పార్టీ తరపున మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అండ్ ఎమ్మెల్యే అభ్యర్థుల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో సాధారణంగా ఇది ఓటమి తరువాత జరిగిన మీటింగ్ కాబట్టి ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో నేనుంటే స్పీచ్ ఇవ్వను, వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకుంటా. ఎందుకు ఓడిపోయాము, ఏంటి, మన నియోజకవర్గాల్లో ఏం జరిగింది ఏంటనే అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తా. ఆఫ్ ది రికార్డు మైక్స్ ఏమీ లేకుండా, కెమెరాస్ ఏమీ లేకుండా, ఫోన్లు ఏమీ లేకుండా ఇంటర్నల్గా మాట్లాడతా. అది పద్ధతి. ఎందుకంటే నియోజకవర్గాల వారీగా ఏం జరిగిందో ఏంటని తెలుసుకోవాలి కదా, ప్లస్ అది పక్కన వాళ్ళు కూడా వినాలి కదా, అన్ని నియోజకవర్గాల వాళ్ళు వినాలి కదా. ఆ తర్వాత నేను చెప్పాల్సిన సోలు చెప్తా, నేను చెప్పాల్సిన పాయింట్లు సింపుల్గా సూటిగా చెప్తా. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మరి ఎదురుగా ఆయనను కూర్చోబెట్టుకొని తను చెప్తేనే తన పార్టీ బాస్గా ఫీల్ అవుతారేమో. ఈరోజు ఏమన్నారంటే ఆయన మీటింగ్లో ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగింది. శకుని పాచికల కథ గుర్తొచ్చింది. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి, కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం. 40% ఓట్లు మనకు వచ్చాయన్న విషయం మర్చిపోవద్దు. 2019తో పోలిస్తే 10% ఓట్లు మాత్రమే తగ్గాయి. చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ప్రజలు గుర్తిస్తారు. 2029లో వైసీపీని ప్రజలే అధికారంలోకి తెచ్చుకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలు మీటింగ్లో. అలాగే కొన్ని కురుక్షేత్రం అని అర్జునుడు, మీరందరూ కూడా అర్జునుడిలాగా మళ్ళీ లేస్తారు, మళ్ళీ గెలుస్తారు, మీ అందరూ విజయం సాధిస్తారని చెప్పి వాళ్ళని కాస్త ఇన్స్పైర్ చేసేలాగా చాలా స్ట్రాంగ్గా కీలకమైన అంశాలను మాట్లాడారు. ఇక్కడ నా అభ్యంతరం ఏమిటంటే, ఓడిపోయిన తర్వాత ఒక్కటంటే ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం అనే మాటల్లా ప్రతి నాయకుడు కూడా 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారు కూడా ఈ మాట అన్నారు. మేము ఇన్ని చేసాము, అయినా సరే ప్రజలు ఓట్లు వేయలేదు, సో లోపాలేంటో సమీక్షించుకుంటాము, ప్రజా తీర్పుని గౌరవిస్తాము, ప్రతిపక్షంగా ఉంటాము, ప్రజల తరపున పోరాడతాము అన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయిన తర్వాత కూడా అన్నారు, ప్రజా తీర్పును గౌరవిస్తున్నాము, కానీ నెక్స్ట్ ఎన్నికల్లో ఇంకాస్త పుంజుకుంటాము అన్నారు. ఈవెన్ నంద్యాల బై ఎలక్షన్ టైంలో కూడా అన్నారు. కొట్టారు, వాళ్ళు కొట్టారు, మేమేంటో చూపిస్తాము, మేము మళ్ళీ కొడతాము అన్నారు. తీర్పును గౌరవిస్తామని అప్పుడు అనలేదులే. గతంలో ఎవరు ఓడిపోయినా సరే ఫస్ట్ చెప్పే మాట ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం, ప్రజలు మాకు ఇచ్చిన స్థానాన్ని మేము శిరసా వహిస్తాం అని అంటారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి 2 వారాలు దాటింది కదా. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఆయన నోటి నుంచి ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తాం, ప్రజా తీర్పును శిరసా వహిస్తాం, మాకు ఎందుకు ఆ తీర్పు ఇచ్చారో మేము సమీక్ష చేసుకుంటాం, మా లోపాలు సవరించుకుంటాం, మా బలహీనతలు అధిగమిస్తాం, మేము చేసిన తప్పులను సవరించుకుంటాం అని చెప్పట్లేదే. బహుశా ఈగోనా, లేదా తెలీదా తను ఏమేం తప్పులు చేశారా అనేది తెలీదా, తెలియక అలా మాట్లాడుతున్నారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఉంటే ఈగో ఉంటుంది. ప్రజలు ఓడిస్తే మేమెందుకు వాటం ఒప్పుకోవాలి, మేము ఇలాగే ఉంటామని ఈగో ఉంటుంది. లేదా తెలియనితనం కావచ్చు, చేసిన తప్పులు, జరిగిన లోపాలు, ఆ బలహీనతలు అవేమీ తెలియకపోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఎవరి నిర్ణయాలకు వాళ్ళకు వదిలేస్తున్నాం. మీరు ఏమనుకుంటున్నారో అదే అనుకోండి. ఆయనకి ఈగో ఎక్కువ, అందుకే ఆయన అలా మాట్లాడతాడు అనుకుంటే మీ ఇష్టం. లేదా ఆయనకి ఏం తెలియదు, ప్రజలు ఎంత లోపంలో ఉందో అని తెలియదు అంటే ఎవరిష్టం వాళ్ళది. సో నేను ఒక నిర్ణయంలో ఉన్నా. సరే, అది పక్కన పెడితే ఇంకా కొన్ని కీలకమైన అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఈవీఎంల మీద పడి ఏడ్చారు, దానిలో సాంకేతికత లేదు, సాంకేతికపరమైన ఆధారాలు లేవు. 2019లో గెలిచిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల మీద ప్రతిపక్షాలు వేరే వాళ్ళు విమర్శలు చేస్తుంటే ఈవీఎంలు బేసిక్గా పనిచేస్తున్నాయి, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, దాన్ని అనుమానించాల్సిన పని లేదన్నారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే నోటితో ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు, ఈవీఎంలు హ్యాక్ చేశారు, ట్యాప్ చేశారు, ట్యాంపర్ చేశారు అంటున్నారు. సో అది ప్రజలకు దొరికిపోయారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ప్రజా తీర్పును గౌరవించట్లేదు ఆ పార్టీ నాయకులు కూడా. కొడాలి నాని గారు, లేదా రోజా గారు, లేదా ఆ పార్టీ నాయకులు, ఈరోజు మీటింగ్కి వచ్చిన నాయకులు కూడా మీడియాతో మాట్లాడే సందర్భంలో వాళ్ళు ఎంతసేపు టీడీపీని టార్గెట్ చేయాలనే చూస్తున్నారు తప్ప తీర్పు విషయంలో మాట్లాడట్లా. ఒక్కలంటే ఒక్కలైనా సరే మాకు ఈ తీర్పు ఇచ్చారు, మేము కొన్ని తప్పులు చేసాము అని చెప్పట్లా.
ఎన్ని తప్పులు చేశారో తెలీదా? ఎన్ని అబద్ధాలు చెప్పారో తెలీదా? ఎన్ని మోసాలు చేశారో తెలీదా? అసలు అంటే ఏ వర్గానికి మోసం చెయ్యలేదు? అసలు ఈ తీర్పు రావడానికి 11 సీట్లు రావడం అంటే చాలా పరువు తక్కువ. ఇంత దారుణమైన తీర్పు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు చాలా చాలా పెద్ద తప్పులు చేశారు. ఎవరికి అందనటువంటి తప్పులు చేశారు. అన్ని వర్గాలను డిస్టర్బ్ చేశారు. అన్ని వర్గాలను శత్రువులుగా మార్చుకున్నారు. నేను ఇంకా ఒక 3 సంవత్సరాల నుంచి నేను వీడియోస్ చేస్తూ కొన్ని వర్గాల గురించే చెప్పా. భవన నిర్మాణ కార్మికులని, మద్యం తాగే వాళ్ళని, అలాగే ఉద్యోగులని, నిరుద్యోగులని, యువతని ఇలా రకరకాల కొన్ని వర్గాల గురించే నేను చెప్పాను. కానీ మీకు అన్ని వర్గాల ఓట్లు మైనస్ అయ్యాయి. ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా మీకు మైనస్ అయ్యాయి. ఎస్సీ ఎస్టీల ఓట్లు కూడా మైనస్ అయ్యాయి. వైసీపీకి సొంత ఓటింగ్ అనుకున్న గ్రామాల్లో, ప్రాంతాల్లో, బూతుల్లో కూడా మైనస్ అయ్యాయి. అంటే ప్రజల్లో బీభత్సమైన వ్యతిరేకత. జగన్ వద్దు అనే ఓట్లు వేశారు. ఇక్కడ చంద్రబాబు కావాలి, లేదా పవన్ కళ్యాణ్ కావాలి, లేదా టీడీపీ కావాలి, లేదా సైకిల్ కావాలి అనే కంటే ఈ జగన్ అనే వ్యక్తి మాకొద్దు అని కసిగా ఓట్లు వేశారు. ఆ కసికి నిదర్శనం అది. ఎందుకో వైసీపీ భవిష్యత్తు బాగుండాలి, నిలబడాలి అంటే మాత్రం ఒప్పుకోవాలి. 2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే తెలుసుకోవాల్సింది. అవి ఈవీఎంల ద్వారా జరగల ఎన్నికలు, అవి పోస్టల్ బ్యాలెట్ల ద్వారానే జరిగాయి. అప్పుడే ఓడిపోయారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అప్పుడు ఓడిపోయినప్పుడు మా ఓట్లు వేరే ఉన్నాయని కబుర్లు చెప్పారు. సో అప్పుడే తెలుసుకుని ఉంటే, అప్పుడే రివ్యూ చేసుకుంటే, అప్పుడే సరిదిద్దుకుని ఉంటే ఇప్పుడు రిజల్ట్ ఇంత దారుణంగా వచ్చేది కాదు. ఇప్పటికీ కూడా సరిదిద్దుకోవట్లా, నిజంలోకి రావట్లా. నేను 10 రోజుల నుంచి చెప్తున్నా వైసీపీ వాళ్ళు నిజంలోకి రావాలని, కానీ రావట్లా. ఈరోజు రివ్యూ మీటింగ్లో ఏమైనా అంతర్గత అంశాలు చర్చిస్తారేమో, ఏమైనా లోపాల గురించి మాట్లాడుకుంటారేమో. కార్యకర్తలు ఒక 40% మంది పనిచేయలేదు, సో వాళ్ళ బాధలు ఏంటో చూద్దాము. ప్లస్ మనకు సాక్షియే మనకున్న సీట్లన్నీ కూడా పాడు చేస్తుంది, సాక్షిని ఆపేద్దాం కొన్నాళ్ళు, లేదా జనంలో మనం ఫైట్ చేయాలి, మనం చేసిన అరాచకాలు తగ్గించాలి, మన కులపెచ్చను మనం వదులుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకుంటారేమో, రియాలిటీలోకి వస్తారేమో అనుకున్నా. కానీ లేదు. అదే పాచికలు, అదే శకుని కథ, అదే అర్జునుడి కథ, అవే కాకమ్మ కబుర్లు, అవే కథలు. సో అంటే మేము ఇలాగే ఉంటాం. ప్రజలే ఓట్లేసి తెచ్చుకోవాలి వైసీపీని. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. 2029లో ప్రజలే మనల్ని తెచ్చుకుంటారు, మనల్ని గెలిపిస్తారు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే టీడీపీ ఫెయిల్యూర్స్ మీద వైసీపీ ఆధారపడుతుందా? ఒకవేళ టీడీపీ జనసేన ప్రభుత్వం బాగా పరిపాలిస్తే, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే వైసీపీకి తెచ్చుకోవాల్సిన పని లేదా? వైసీపీని గెలిపించాల్సిన పని లేదా? అంటే ప్రజల మీద ఆధారపడుతున్నప్పుడు, ప్రజలే మనల్ని తెచ్చుకుంటారు అనే నమ్మకం ఉన్నప్పుడు క్లీన్ పాలిటిక్స్ చేయొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారి వయసు 50-51 ఉంటుంది. ఈజీగా మరో 25 ఏళ్ళు రాజకీయంలో ఉంటారు. ఇంకో 25 ఏళ్ళు రాజకీయంలో ఉన్నప్పుడు ఫస్ట్ సారి గెలిచినప్పుడే ఇంత బ్యాడ్ నేమ్ వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరైనా గెలిపిస్తారా? ఎవరైనా ఓట్లు వేస్తారా? మళ్ళీ నమ్ముతారా? ఇన్ని విధ్వంసాలు, ఇన్ని అరాచకాలు చేశాక. సో ఆ విధ్వంసాలను, అరాచకాలను తెలుసుకొని బహిరంగంగా మేము కొన్ని పొరపాట్లు చేసాం, భవిష్యత్తులో అటువంటివి చేయం, ఖచ్చితంగా రాష్ట్రానికి ఎంత నష్టం చేసేవో మేము తెలుసుకున్నాం, కాబట్టి మేము మరింత పుంజుకుంటాము, మేము ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచిస్తాం అనేటట్టు చెప్పినంత వరకు పర్లే. అలా కాకుండా ఈ కబుర్లు చెప్తే మాత్రం జీవితంలో ఎవడు బాగు చేయలేడు. థ్యాంక్ యూ.